ఈవినింగ్ టైంలో హెల్తీగా, క్రిస్పీగా ఉండే స్నాక్ కోసం చూస్తున్నారా? అయితే ఈ మసాలా జొన్న పిండి వడ మీకోసమే. ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది పుదీనా ఫ్లేవర్‌తో పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నేను రాణి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మసాలా జొన్న పిండి వడ. దీనికోసం కొన్ని పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళలో ఒక గంట సేపు నానబెట్టాను. తర్వాత గుప్పెడు పుదీనాని శుభ్రంగా కడిగి తీసుకొని పుదీనా ఆరిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వడల్లోకి వేయటానికి పుదీనాని చాలా సన్నగా తరగాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని దీన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పుదీనా కొత్తిమీరలు సన్నగా తరుక్కోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 పచ్చిమిరపకాయలని ముక్కలుగా తుంపి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక అంగుళం సైజు అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాయలు, 1 స్పూను జీలకర్ర, వీటిని వేసి పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేయాలి. సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, కరివేపాకులను కూడా వేయాలి. ఉల్లిపాయలని చేత్తో నలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలులోని నీరు బయటికి వచ్చి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేదాకా చేత్తో బాగా నలపాలి. ఈ ఉల్లిపాయల నుంచి వచ్చిన నీటితోటే జొన్న పిండిని కలుపుకుని ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఎక్కువ నీరు రాకపోతే కొంచెం నీళ్లు పోసి కలుపుకుందాము. ఈ మసాలా జొన్నపిండి వడలు పుదీనా ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేశాను. 2.5 కప్పుల జొన్న పిండి వేస్తున్నాను. 2.5 కప్పులు జొన్న పిండి వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా ముందు కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో నీరంతా జొన్న పిండి లాగేస్తుంది. ఇప్పుడు పిండంతా బాగా కలిపిన తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుంటూ జొన్న పిండిని వడల పిండిలాగా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువ పోయకూడదు. వడలు చేయటానికి చేతికి వచ్చే విధంగా కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలపాలి. చూడండి, వడ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వడ చేయటానికి వచ్చే విధంగా కొంచెంగా నీళ్లు పోసుకొని కలపాలి. ఈ విధంగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని పోయాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జొన్నపిండితో మసాలా వడలు చేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది. వడలు చేసి ఆయిల్లో వేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా మనము మసాలా జొన్న వడలను చేసుకొని నూనెలో వేయాలి. ఆయిల్ వేడెక్కేంత వరకు స్టవ్ మంటని హై ఫ్లేమ్లో ఉంచాలి. వడలు వేసిన తర్వాత మీడియంకి తగ్గించి మీడియం ఫ్లేమ్లోనే వడలను వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఎరుపు రంగు వచ్చేస్తుంది, లోపల పచ్చి ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టే వేగనివ్వాలి. వీటిని గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు వేయించాలి. వేయిస్తే ఇవి పుదీనా ఫ్లేవర్తో టేస్టీగా ఉండే జొన్న వడలు రెడీ అవుతాయి. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు చూడండి, ఈ రంగు వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. వీటి పునుగులకి చేసే టమాటో చట్నీ అయినా బాగుంటుంది, చట్నీతో తిన్నా బాగుంటుంది, లేదంటే అల్లం మామిడికాయ పచ్చడితో తిన్నా కూడా బాగుంటుంది.